जय गुरुदेव दत्त नमो नारसिंहाय नमः वागीश्वर्य नमः अस्मद् गुरुपादिकेभ्यो नमः మనము వృషభ రాశి గురించి తెలుసుకుందాం. వృషభ రాశిలో గురుడు సంచరిస్తున్నాడు. అక్కడే కొంచెం వక్రత పొందుతాడు, వీళ్ళు అక్కడే ముందుకు వెళ్ళిపోతుంటాడు. అయితే అక్కడే హస్తగతం కూడా చెందుతుంటాడు. గురుడు ఉన్నాడు అంటే గురుగ్రహం కామన్గా ఏం చేస్తారైనా విద్యా వ్యవస్థలు, అన్న సమృద్ధి, కీర్తి ప్రతిష్టలు, మంచి మంచి యోగాలని కూడా గురుడు ఇస్తుంటాడు. సహజమైనటువంటి ధనస్థానమైనటువంటి వృషభం, అలాంటి వృషభంలోకి ప్రవేశించినప్పుడు అంటే దాంట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ సంవత్సరం మొత్తం అన్న సమృద్ధి బాగుంటుంది. అలానే వారికి విశేషమైన ప్రజ్ఞ కలిగి ఉంటారు. అదే వీరికి విశేషం ఏంటంటే ఎప్పుడైతే వృషభంలోకే గురుడు ప్రవేశించాడు కనుక వారికి జన్మగురుడు కామన్గా ఎవరికి యోగించారు. అలానే ఈ రాశి వారికి, వృషభ రాశి వారికి జన్మగురుడు అవడం వల్ల కొన్ని చిన్న చిన్న అంటే ఎక్కువ ప్రభావం ఏమి ఉండదు, చిన్న చిన్న డిస్టర్బ్ ఉంటుంది, కానీ కీర్తి గౌరవం బాగుంటుంది. అలానే వృషభ రాశిలోకి గురుడు ప్రవేశించినప్పుడు అలానే శని ప్రభావం వృత్తిరీత్యా దశమస్థితిలో ఉండడం వల్ల వృత్తిపరమైనటువంటి కొన్ని సమస్యల్ని వీళ్ళు ఎదుర్కొన్నా వీళ్ళు ముందుకెళ్ళగలుగుతారు. వీరికి విశేషం ఏంటంటే శుక్రుడు యోగదాయకంగా ఉన్నాడు కనుక శుక్రుడు ఉన్న స్థితిలో ఉండటం వల్ల శుక్రుడు యొక్క ప్రభావం వల్ల వీరికి కావాల్సినటువంటి అన్నీ కూడా పొందగలుగుతారు. అలానే ఇంకో విశేషం ఏంటంటే సహజమైన వృషభంలోకి శుక్రుడు గురుడు ప్రవేశించి ఉన్నప్పుడు అక్కడ పంచమ స్థితిలోకి కేతు అలానే ఉన్నాడు. గోచారీత్యా గురుడు మే నుండి ఎప్పుడైతే ప్రవేశిస్తున్నారో ఈ వృషభ రాశికి కూడా చాలా యోగదాయకంగా ఉంది. ఇంకా విశేషం అంటే మంచి జ్ఞానవంతుడు అవుతున్నాడు, విద్యావంతుడు, విద్యావేత్త. అదొకటే కాదు, ఇంకా తెలుసుకోవాల్సిన విశేషాలు ఏంటంటే శత్రువుని ఎలా జయించాలో కూడా తెలుసుకోవచ్చు. ఈ వృషభంలో గురుడు ప్రవేశించడం అలాగే కన్యలోకి కేతు ఉండడం వల్ల కూడా మంచి విశేషమైన ఆలోచనలు కలుగుతుంటాయి. అయితే వీళ్ళకి ఇంకొక విశేషం ఏంటంటే కుజుడు చతుర్థలో ప్రవేశిస్తుంటాడు, మారుతుంటాడు. మనం గ్రహించాల్సింది ఏంటంటే గురుడు ఎప్పుడైతే వృషభంలోకి ఉన్నాడో వృషభంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరము మేషంలో ఉన్నవారికి, వృషభంలో ఉన్నవారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. వీరికి ఇంకా సంవత్సరం అవ్వని పనులన్నింటినీ కూడా వీరు సునాయాసంగా చేయగలుగుతారు. ఇది గొప్ప అదృష్టయోగంగా భావన చేయొచ్చు. కనుక ఈ రాశికి ఈ సంవత్సరంలో గురుడు ప్రభావం అనుకూలంగా ఉన్నా కొన్ని రవి ప్రభావం కొంచెం వేస్థితి నుండి వస్తున్నారు కనుక రవి ప్రభావం వల్ల కొన్ని ఇబ్బందులు, అంటే ఇబ్బందులు ఏంటి, ఇల్లు కట్టడం, ఇంటికి అప్పు అవ్వటం, అలాగా గృహాన్ని ఏర్పాటు చేసుకోవడం, సుఖపడటం, ఇల్లు కూడా చాలా లగ్జరీగా ఉండటం, మంచి మంచి వాహనాలు కొనటం, మళ్ళీ వాహనాల ద్వారా ప్రమాదాలు జరుగుతుంటాం, వాహనం కొనడం, వాహనాల ద్వారా ప్రమాదాలు జరగడం. ఎందుకంటే చతుర్థ కుజుడు అవటం వల్ల కొన్ని మంచి యోగాలు ఉన్నాయి, కొంచెం మళ్ళీ రాంగ్ కూడా ఉంటుంది. ఎవరికైతే గృహయోగం లేని వాళ్ళు ఉంటారో వారికి మే తర్వాత నుండి గృహయోగం రావడానికి అవకాశాలు ఉంటాయి. సంతానం లేని వాళ్ళు కూడా సంతానం కలగడానికి అవకాశాలు ఉన్నాయి ఈ వృషభంలోకి ప్రవేశం ఈ గురుడు ప్రభావం వల్ల. అదొకటే కాదు, ఇంకా విశేషం ఏంటంటే సోదరులు వాళ్ళతో సఖ్యత అంత అనుకూలంగా ఉండదు, వాళ్ళ ఎదుగుదల పెద్దగా అభివృద్ధిలో కనబడకపోవచ్చు. ఇంకా విశేషం ఏంటంటే ఈ వృషభ రాశి వారికి సప్తమ ప్రభావం అంటే భార్య పట్ల గౌరవం, భార్య అనుకూలమైన భార్య లభించడము, చాలా అన్యోన్యంగా ఉండడం కూడా బాగుంటుంది. సంతాన విషయంలో మాత్రం కొంచెం అయిష్టత కలిగి ఉంటారు. కానీ గురుడు ప్రభావం ఉండడం వల్ల కొంచెం కన్ఫ్యూజ్లో ఉంటారు అన్నమాట. అంటే పిల్లల్ని నేను బాగా చూడగలనా లేదా వీళ్ళని పోషించగలనా లేదా, ఇప్పుడు కంటే వీళ్ళని ఇబ్బంది పడతానా లేదా అని అనేక రకాలు ఆలోచిస్తుంటారు అన్నమాట. అంటే సంతానం గణాల వద్ద కూడా ఆలోచిస్తుంటారు. ఎప్పుడు సంతానం ఒకవేళ కొత్తగా పెళ్ళైన దంపతులు అయితే కనుక ఆల్రెడీ పిల్లలు ఉన్న వాళ్ళైతే కనుక వృషభ రాశి వారికి సంతానం మీద అంత ప్రేమ తగ్గుతూ ఉంటుంది అన్నమాట. ఈ సంవత్సరం పెద్ద అనుకూలంగా సంతానం పట్ల అంత ప్రేమ లేదని తెలుసుకోవచ్చు కూడా, అయిష్టత కూడా కలిగి ఉండొచ్చు కూడా, లేదా సంతానాన్ని వదిలేసి దూరంగా కూడా వెళ్ళి ఉండొచ్చు. ఇన్ని యోగాలు నడుస్తుంటాయి. అందులో సహజమైనటువంటి వృషభంలోకి గురుడు ప్రవేశిస్తే ఇన్ని ఉపయోగాలు ఉంటాయి. అంటే తన చదువు కోసం వేరే ప్రదేశానికి వెళ్ళి చదవాల్సి వస్తుంది కూడా, ఇలా కూడా మనం గమనించవచ్చు. తర్వాత ఇంకొక విశేషం ఏంటంటే కామన్గా రోగరుణ శత్రువులు
మన ఆలోచన విధానం అంతా స్నేహితులు కూడా మనతో కలిసి ఉండే స్నేహితులు కూడా మధ్య మధ్యలో మనతో పాటు మనం వదిలేసి దూరంగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. వాళ్ళ అండర్స్టాండింగ్ వాళ్ళ మీద ప్రేమను కూడా వాళ్ళు రాంగ్గా తీసుకునే అవకాశాలు ఉంటాయి. అంటే మనం చేసే ఆలోచన కూడా అలా అనిపిస్తుంటాయి అన్నమాట. వృషభ రాశి వారికి సహజంగా చాలామంది స్నేహితులు ఉంటారు, కానీ వీళ్ళు స్నేహితుల్ని పోగొట్టుకుంటుంటారు అన్నమాట. అంటే మధ్య మధ్య ఎవరు లేని ఒంటరి వాళ్ళు కూడా అవుతుంటారు. ఇది కూడా జరుగుతుంటుంది. తర్వాత సహజమైన షష్ఠస్థానం ఇది తుల అవుతుంది. అలానే సప్తమం వచ్చేసరికి కుజుడు అయ్యాడు. అంటే భార్య విశేషంగా మంచి తెలియగలది, బాగా ఆలోచన కల భార్య లభించిన అవకాశాలు ఉంటాయి ఈ వృషభ రాశి వారికి భార్య చాలా సౌందర్యవతి, గుణవతి, అనుకూలవతి కూడా లభిస్తుంది. మహా ఇల్లాలని చెప్పచ్చు. ఈ వృషభ రాశి వారి యొక్క దాంపత్య జీవితం కూడా చాలా ప్రేమానురాగంగా ఉంటుంది. అంటే ఒకరిని వదిలేసి ఒకరు ఉండలేకపోతుంటారు కూడా. ఇది కూడా ఒక అడ్వాంటేజ్. అది అందులో గురుడు ఉండడము, అది శుక్రుడే ఉండడము, దంపతులు కూడా చాలా బాగుండడం కూడా విశేషం కదా. అలానే అష్టమము గురుస్థానం అవడం వల్ల సహజమైన భాగ్యాధిపతి ఈ రాశికి అష్టమ ప్రభావంగా ఉండడం వల్ల ఎంత సంపాదించినా ఏదో రూపాయలు ధనాన్ని ఖర్చు పెట్టాల్సి వస్తుంటుంది అన్నమాట. అంటే ఆ ధనాన్ని జాగ్రత్త చేసుకోలేకపోయాడు అని కూడా చెప్పచ్చు. వృషభ రాశి వారికి లగ్జరీ లైఫ్ కోసమని ధనాన్ని ఖర్చు పెడుతుంటారు అన్నమాట. కొంత గౌరవం కోసమని, లేదా పెద్దవాళ్ళ కోసమని, కీర్తి ప్రతిష్ఠ కోసం, దేవతా సేవల కోసం, లేదా యజ్ఞయాగాలు ఖర్చులు చేయడానికనో వృషభ రాశి వారు ధనాన్ని ఖర్చు పెడుతుంటారు. భాగ్యం అనేది ఎలా ఉంటుందంటే వీరు ఎక్కువ శ్రమ చేస్తే కానీ భాగ్యాన్ని పొందగలుగుతారు. ఎక్కువ శ్రమ అంటే వీళ్ళు సంపద ఎలా ఉంటుందంటే ఒకసారి వచ్చిందంటే ఒక పట్టాన్ని పోదామట, లాంగ్ టైం ఉంటుంది అన్నమాట సంపద. అలా ఉండిపోవడం అవకాశాలు ఉంటాయి. వృషభ రాశి వారికి తండ్రి విధానం చూస్తే తండ్రితో కొంత దూరం మెయింటైన్ చేయడం కానీ, లేదా తండ్రి సఖ్యత లేకపోవడం కానీ, లేదా తండ్రికి దూరంగా ఉండడం జరుగుతుంటుంది. ఒక సఖ్యత లేకపోతే దూరంగా ఉంటారు. ఒకసారి ఉత్తగానే ఏదో పని మీద దూరంగా కూడా ఉండాల్సి వస్తుంది. వృత్తి వీరికి చాలా మంచి పేరు ప్రఖ్యాలు తెచ్చిపెడుతుంది. వృత్తి ఎప్పుడు కూడా వీరికి చేసే వృత్తి చిన్న పనులు చేయరు. వీళ్ళు పెద్ద పెద్ద సమస్యలు డెవలప్మెంట్ చేస్తుంటారు. ఏ పని చేసినా చాలా పెద్దదిగా చేస్తుంటారు. కనుక వీరికి వృత్తి పట్ల గౌరవం ఎక్కువ. వీరు వృత్తిలో చాలా రహస్యాలు తెలుసుకుంటారు. అంటే ఏ రకంగా సంపాదించాలి, ఎలా చేయాలి, ఎలా ప్రయాణం చేయాలి అని వృత్తి పట్ల మంచి జ్ఞానోదయం కలవాలి ఉంటారు. వీళ్ళ థాట్స్ అనేది, ఒక ఆలోచన అనేది చాలా ప్రణాళికతో, అంటే చాలా విశేషమైన ఆలోచనతో కూడి ఉంటుంది. వీళ్ళు ఏ ప్రోగ్రామ్ చేసినా లాంగ్ టైం ఉండిపోతాయి వీళ్ళకి. అంటే ఒక నిమిషంలో అయిపోవన్నమాట. వీళ్ళ గుర్తింపు అలా ఉండిపోతూ ఉంటుంది వీళ్ళ పేరు. అంటే ఈ వృషభ రాశికి ఉన్న గొప్పతనం అది. అలానే వీరికి లాభం అనేది ఏంటంటే నీలప్రాయం లాంటిది. బాగా భయంకర లాభాలు వస్తుంటాయి, కానీ నీళ్ళని కలిసిపోతుంటాయి. కనుక వీళ్ళు జాగ్రత్త చూసుకోవాలి. నిద్ర సుఖం అనేది కొంచెం తక్కువగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. కానీ వీళ్ళు కంఫర్ట్ జోన్ ఎక్కువ చూసుకుంటారు. కానీ మధ్యలో కొంచెం నిద్ర పట్ల కొంచెం సరిపోయేటువంటి ప్రణాళిక చేసుకుంటూ ఉంటుంటారు. ఇప్పుడు కూడా ఏదో ఒక పడుకునే విధానం మారుస్తూ ఉంటారు అన్నమాట. అది కొంచెం అనుకూలంగా గమనించవచ్చు. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా ఈ గురుడు ప్రభావం వల్ల చాలా విశేషమైన యోగాలు పొందగలుగుతారు.